హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి చెఫ్. ఈరోజు అయితే పన్నీర్ కర్రీ చేశానండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. చూడటానికి చాలా బాగుంది కదా. అసలు ఎలా చేయాలి, అసలు ఏ మసాలా వాడాలి ఏంటి అనేది అయితే ఒకసారి అయితే చూద్దాం రండి. ఫస్ట్ అయితే చక్కగా నేనైతే కొంచెం ఎల్లుల్లిపాయలు అంటే మనకి కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే కొంచెం వేసుకున్నాను. ఆనియన్స్ ఒక 2 అయితే తీసుకున్నానండి. మసాలాకి అయితే ఫస్ట్గా రెడీ చేసేసుకుందాము. పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి. పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు. ఒక 2 ఉల్లిపాయలు, టమాటాలు కూడా కొంచెం గ్రేవీ ఉంటుందని చెప్పి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను నేను. అంటే ఓన్లీ పన్నీర్ ఒకటే చేస్తున్నాం కదండి. అందులో వేరే ఏమైనా వేస్తే కొంచెం కర్రీ ఎక్కువైద్ది కాబట్టి నేను నార్మల్గా ఇంకా టమాటా జ్యూస్ ఎక్కువ ఉంటుందని చెప్పి నేనైతే తీసుకున్నాను ఎక్కువగానే. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 4 టమాటా తీసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్క అయితే తీసుకున్నానండి. చాలా చిన్నది, ఎక్కువ అయితే వేసుకోవద్దండి. మనకి కర్రీ చాలా తక్కువ కదా, అందుకని చెప్పి వీటిని అయితే చక్కగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. స్టవ్ ఆన్ చేసి పెట్టేశానండి. ఇది ఆవిరికైతే చక్కగా ఉడికిపోతాయి ఇవన్నీ. సాల్ట్ కూడా లైట్గా వేసుకోండి. కర్రీలో కూడా మళ్ళీ వేసుకోవాలి కదా. కొంచెం వాటర్ కూడా వేసుకుందాము. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే వదిలేద్దామండి. చూసారుగా 2 మినిట్స్ తర్వాత ఎలా ఉందో. చక్కగా ఆవిరికైతే మొత్తం ఉడికిపోయినాయండి. మసాలా అయితే చక్కగా ప్రిపేర్ చేసేసుకుందాము. ఫస్ట్గా ఇవన్నీ కూడా వేసిన తర్వాత పచ్చివాసన అనేది రాకుండా ఇలా ఎప్పుడు కూడా కొంచెం ఆవిరి పట్టి వేసుకుంటే పచ్చివాసన అనేది అస్సలు రాదండి. నార్మల్గా మసాలా ఏంటంటే పచ్చివాసన వస్తుంది కదా, అది అలా ఉంటే బాగుండదు కర్రీస్కి. పన్నీర్ కర్రీకి అయితే అస్సలు బాగుండదండి అలా. అందుకని చెప్పి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. చక్కగా ఇవైతే ఇలా వేడిగా ఉన్నప్పుడు అయితే వేయొద్దండి మిక్సీలో. ఒక స్పూన్ అయితే చక్కగా మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి. వాటర్ కూడా సరిపడినన్ని వేసుకోండి. నెక్స్ట్గా అయితే కర్రీకి అయితే నేను పెట్టేస్తానండి పాను. చూసారుగా ఆయిల్ అయితే కొంచెం సరిపడినంత తీసుకోండి. నేనైతే ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నానండి. బట్ కరివేపాకు లేదు కాబట్టి వేయలేదు. మసాలా అయితే నేను వేసేసానండి, మిక్సీ చేసేసాను. చక్కగా చూడండి ఎంత బాగుందో, స్మెల్లే అదిరిపోయింది. చూసారు కదా. ఇదైతే పచ్చివాసన ఏమీ ఉండదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెం ఆయిల్, వాటర్ వేసి మనం ఆల్రెడీ కొంచెం ఆవిరి పట్టాం కదా ఉల్లిపాయ టమాటా అది. అందుకు దానివల్ల అస్సలు పచ్చివాసన అనేది అయితే ఏమీ ఉండదు. ప్రాసెస్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. కారం కూడా సరిపడినంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. సాల్ట్ కూడా అంతే అండి, నేను తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. బాగా అయితే కలిపేసుకుందాము. ఇది మెంతో ఆకండి, తెలుసు కదా నేను ప్రతి దాంట్లో వాడుతూ ఉంటానని. మెంతాకు కూడా లైట్గా యాడ్ చేసి మూత పెట్టేశాను. ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి దగ్గరికి చక్కగా గ్రేవీలా ఎలా అయిపోయిందో. చక్కగా ఇంకా పచ్చివాసన కాదు కదా, అసలు మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి ఇలా చేస్తే. మనం ఆల్రెడీ పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా, అవి కూడా వేసేసుకున్నాను. చూసారుగా ఇలా వేసుకున్న తర్వాత వాటరు కొంచెం యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా కాకుండా లైట్గా వేసుకుంటే సరిపోతుంది. చూసారుగా చూడడానికి ఎంత పర్ఫెక్ట్గా గ్రేవీ చూడండి. అసలు చపాతీ కానీ వేడి వేడి రైస్లో కానీ వేసుకుని తింటే అదిరిపోతుందండి ఖచ్చితంగా. మీరైతే ఖచ్చితంగా పన్నీర్ కర్రీ ఎప్పుడైనా చేసేటప్పుడు హోటల్ స్టైల్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఫాస్ట్గా. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా కదా, అందుకని లైట్గా అలా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్నాము. ఇలాంటి సింప్లీ రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.